జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన మరి రామ్మూర్తి గారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనలేదంటున్నారు. సో ఆయన చూస్తే మనం ఆయన బయట కాంగ్రెస్ అనే వాడారు. సరే ఒక్క నిమిషం ఆయన మాట్లాడింది సార్, నేను ఆయన మాట్లాడిన మాటల గురించి నేను మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం ప్లీజ్. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని కదా ఆయన. ఒక్క నిమిషం. సరే ఇక్కడ ఎన్ని కూడా పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి వచ్చి మీటింగ్ పెడితే వచ్చినటువంటి నష్టం ఏంటి? పవన్ కళ్యాణ్ అక్కడ వచ్చేసి రావడం వల్ల అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏంది? అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తుంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తే చాలా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు. సో ఓవరాల్గా ఏమంటారు మహేందర్ రెడ్డి గారు? ముందుగా ప్రైమరీ టీవ్స్ ప్రేక్షకులందరికీ కూడా, అదేవిధంగా మీకు మరి ప్యానల్ మిత్రులందరికీ కూడా పేరు పేరు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, వాస్తవం ఏంటంటే జనసేన పార్టీ తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ సాధకుల మీటింగ్ అనేది నవనిర్మాణ సభ పేరుతో తెలంగాణ సాధకుల మీటింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఏదైతే మొన్న మేము ఏదైతే చేపట్టిన మెంబర్షిప్ కార్యక్రమం అవుతుందో సుమారు లక్ష మెంబర్షిప్ అయింది. కాబట్టి ఆ లక్ష మెంబర్షిప్ చేసిన ఎవరైతే ముఖ్యమైన సాధకులు ఎవరైతే ఉన్నారో మాలంటారో అందరితో వాళ్ళ 2000 మందితో సాధకుల మీటింగ్ ఒక మేము హాల్ పెట్టుకోవడానికి మాత్రమే మేము పర్మిషన్ అడగడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఆ హాల్ కూడా మీకు తెలిసే కెపాసిటీ బిలో 2000 కెపాసిటీ అనేది నేనంటే తెలంగాణ ఉద్యమం ఏదైతే మేము అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాత్ర వహించింది. తెలంగాణ ఉద్యమంలో మేము ఢిల్లీలో పోయి ఉద్యమం చేసి పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో నేను కూడా దాదాపు 2 సార్లు ఢిల్లీలో రామానంద హాస్పిటల్లో 2 సార్లు అడ్మిట్ కావడం జరిగింది. అగ్రనేతలు అగ్రపెద్దలు అన్ని పార్టీ నేతలు కూడా నాకు వచ్చి పరామర్శించారు. అంటే నేను ఏమంటే తెలంగాణ ఉద్యమం వేరు, రాజకీయ పార్టీ వల్ల జనసేన పార్టీ ఏదైతే ఉందో తెలంగాణలో ఒక స్పేస్ ఉంది ఇక్కడ. ఎందుకు స్పేస్ ఉందంటే ఇక్కడ ఏదైతే తెలంగాణ ఉద్యమ ద్రోవులకు మాత్రమే పదవులు వస్తా ఉన్నాయి, తెలంగాణ ఉద్యమ ద్రోవులకు మాత్రమే పదవులు కట్టబెడతా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ మిగులు బడ్జెట్ ఏర్పడుతుందని చెప్పేసి అనేక మంది ఎంతో ఆశపడ్డారు. ఇవాళ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ లోటు తీసుకొచ్చింది గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం. అది వాస్తవా కాదా? ఎందుకంటే ఇవాళ లేని హామీలు అంటే అమలు కాని హామీలు ఇచ్చి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు వంచి ఇవాళ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ తీసుకొచ్చారు. అదే కోవలో సేమ్ 6 హామీలు అని చెప్పేసి మహాలక్ష్మి పథకం పేరుతో 420 హామీలు ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ అంటే అమలు కాని హామీలు గతంలో లోటు బడ్జెట్ సుమారు 6 లక్షల కోట్ల 7 లక్షల కోట్ల అప్పు ఉంటే మళ్ళీ ఆ అప్పును విషయం తెలిసి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము నేను అన్ని ఫ్రీ ఇస్తా అని చెప్పేసి దొంగ హామీలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనకు కనబడుతుంది ఏంటంటే బస్ ఫ్రీ ఒకటి కనబడుతుంది. దానిలో కూడా అనేక రకమైన ఇవాళ ఆర్టిస్ట్కి ఇవాళ ప్రభుత్వం కట్టించిన డబ్బులు ఇంత కట్టలేదు. ఇవాళ ముఖ్యంగా ఈ యొక్క ఇష్యూకి ఏదైతే ఉందో ఇవాళ జనసేన పార్టీ ఇవాళ నవనిర్మాణ సభ పేరుతో సాధకుల మీటింగ్ కు ఎందుకు అడ్డు చెప్పాల్సి వచ్చింది అంటే ఇవాళ మీరు గమనించండి. ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఊహాజనిత స్టేట్మెంట్ తో ఇవ్వడం, తర్వాత నాకే కలుసుకొని ఆ మాటలు వెనక్కి తీసుకొని మళ్ళీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎవరైతే తెలంగాణ ఉద్యమం పేరుతో ద్రోవులు ఎవరైతే ఉన్నారో అంటే తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం చేస్తున్న వ్యక్తులు అందరూ కూర్చోబెట్టుకొని మళ్ళీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో లీడ్ చేసింది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ఆ రోజు కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా అసలు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలండి. ఇప్పుడు నేను చూస్తా ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిత్రుడు కానీ వ్యక్తిగత విమర్శలు చేయద్దు. ఎప్పుడే కానీ ఒక పారదర్శకంగా విమర్శలు చేయాలి. ఈ వ్యక్తిగత విమర్శలకు కేంద్రంగా తయారైంది తెలంగాణ ఆ వ్యక్తిగత విమర్శలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఏందని పీకుడైంది. ఏం పీకుతారు? ఏం భాష నాకు అర్థం కాదు. కానీ పొన్నం ప్రభాకర్ ఒక మంత్రి హోదా ఉంటాడు, అదే భాష మాట్లాడతాడు. ఆయనతో అర్థంకి దగ్గర నాకు కూడా మాట్లాడచ్చు, నాకు నేను 100% నాకు బూతులు వచ్చు, నేను మాట్లాడచ్చు. కానీ మాట్లాడద్దు. ఎందుకంటే జనసేన పార్టీ ప్రజలు చూస్తూ ఉంటారు. మనం మాట్లాడుతూ ఉంటే ఈ ఛానల్లో ఉన్న ఎంతమంది ప్రేక్షకులు అందరూ చూస్తూ ఉంటారు. ఎవరేందో గమనిస్తూ ఉంటారు. ఇవాళ ఎవరు కరెక్ట్ మాట్లాడుతూ గమనిస్తూ ఉంటారు. ఏదో వ్యక్తిగత దూషణ చేస్తేనే ఇవాళ హైలైట్ అవుతా అని చెప్పేసి అనుకుంటే అది కొద్ది రోజులకే పరిమితం అయింది. ఇవాళ అది అద్దంకి దయాకర్ గారు ఇవాళ అద్దంకి దయాకర్ గారు ఒక దాదాపు ఒక డిబేట్. సరే ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఇక్కడ మహేందర్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీల నుంచి వస్తున్నటువంటి సమస్య ఏంటంటే మీరు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం